పహల్గామ్ ఉగ్రదాడిలో విశాఖవాసి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 18న మరో 5గురితో కలిసి ఆయన కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 26న తిరిగి విశాఖకు రావాల్సి ఉండగా ఉగ్రదాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు చంద్రమౌళి ఇంటికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రమౌళి మృతదేహం విశాఖకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిలో విశాఖకు సంబంధించిన చంద్రమౌళి అనే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చనిపోయారు. దీంతో మొత్తం అపార్ట్మెంట్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరూ కూడా ఒక ఆశ్చర్యానికి, ఎందుకంటే ఇది ప్రతిరోజు కూడా చాలా హ్యాపీగా ఉదయం లేచి వాకింగ్ చేస్తూ వెళ్తూ పలకరించేటువంటి వ్యక్తి చనిపోయారని తెలిసేసరికి అందరికీ అసలు ఏమీ ఆలోచనే రావట్లేదు. చనిపోవడం ఏంటి అసలు, ఈ ముఖ్యంగా చూస్తే ఆ టెర్రరిస్టుల దాడిలోకి వీళ్ళు ఎలా గురయ్యారు అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అంటే అటు ఇది జరిగినటువంటిది పహల్గామ్లో కావడంతో అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు విశాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. మొత్తం కుటుంబం సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు సీతమ్మధార తహసీల్దార్ రమేష్ గారు ఉన్నారు. ఏం సార్, అంటే మీకు సంబంధించి ఏమైనా పైనుంచి సమాచారం ఏమొచ్చింది, అసలు ఎవరు చనిపోయారు? అంటే ఇప్పటి వరకు కూడా చంద్రమౌళి ఒక్కడే చనిపోయారని తెలుస్తుంది, ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ 6 వరకు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే బాగా మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న జరిగిన అటాక్ జరిగింది కానీ ఎవరనేది మాకు తెలియదు. మాకు ఈరోజు ఇక్కడ విశాఖపట్నం వచ్చిన 6 చనిపోయారు. ఎంతమంది చనిపోయారు అనేది తెలియదు. ఇప్పుడు ఇక్కడికి మార్నింగ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తే ఇదంతా బిల్డప్ ఏరియా ప్లస్ హైఫై అయ్యేది. ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. 1 అవర్ నుంచి సెర్చ్ చేస్తే ఇప్పుడు దొరికింది. ఇందులో ఏంటంటే జీఈబీ యాంకరేజ్ అపార్ట్మెంట్స్ పాండంగపురంలో జేఎస్ చంద్రమౌళి గారని రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆయన వాళ్ళ వైఫ్, వాళ్ళ స్నేహితులు 2 వైఫ్స్తో పాటు వెళ్ళారని మనకి సమాచారం ఉంది. మొత్తం 6. సో ఏ డేట్ వెళ్ళారు ఏమైనా ఐడియా ఉందా? తిరిగి ఎప్పుడు వస్తారు ఏమైనా ఐడియా ఉందా? 18వ తారీఖు నాడు వీళ్ళు జమ్మూ కాశ్మీర్ టూర్ ప్రోగ్రామ్ అని వెళ్ళారు. వాళ్ళు 26th రిటర్న్ అవ్వాలి విశాఖపట్నం, మనకున్న సమాచారం. ఆ ప్రోగ్రామ్ బిట్వీన్ ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్ళారు వాళ్ళు. అయితే నిన్న జరిగిన ముష్కర్ దాడి, కాశ్మీర్లో జరిగిన ముష్కర్ దాడిలో జేఎస్ చంద్రమౌళి గారు చనిపోయారు. మిగతా వైఫ్ వాళ్ళంతా సేఫ్ అయిన మనకి వేరే ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారా అధికార యంత్రాంగాన్ని? మేము మాట్లాడడానికి ఇప్పటికీ ట్రై చేస్తున్నాం. వాళ్ళ ఫోన్లో చంద్రమౌళి గారి ఫోన్ మేము ట్రై చేస్తున్నాం. వాళ్ళ మిసెస్ నాగమణి గారు ఫోన్లో ట్రై చేస్తున్నాం కానీ వాళ్ళు ఎత్తట్లేదు. మిగతా వారి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందండి? మామూలుగా మాకు సమాచారం మా ఆఫీషియల్సే ఇచ్చారు. మా ఆఫీసర్స్ కలెక్టర్ గారు, మా ఆర్డీఓ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చనిపోయినటువంటి చంద్రమౌళిని ఎప్పుడు విశాఖకి తీసుకొచ్చేది అవకాశం ఉందనేది మీకు ఏమైనా సమాచారం ఉందా? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 12:30కి విశాఖపట్నం రీచ్ అవుతుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్లోనే. అది ఢిల్లీలో స్టార్ట్ అయింది. హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ టు మళ్ళీ కంబ్యాక్ విశాఖపట్నం అన్నమాట. అంటే 12:30 రీచ్ అవుతుందని మాకు చెప్పారు. ఇక్కడ వచ్చిందైతే వచ్చింది ఇన్ఫర్మేషన్. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు ఇప్పుడు పూర్తిగా సమాచారం లేదు. సో చనిపోయినటువంటి ఆ చంద్రమౌళికి సంబంధించి అటు భార్యకి అదేవిధంగా చంద్రమౌళి మొబైల్కి రెండింటికి కూడా వీళ్ళు నిరంతరం ట్రై చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కానీ చనిపోయారని అది ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు సేకరించడానికి వచ్చారు. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈరోజు 12:30 విశాఖకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వస్తుంది. ఆ ఫ్లైట్లో ఆ చంద్రమౌళి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరినీ కూడా తీసుకొస్తున్నారనేది ఒక సమాచారం అయితే ఉంది. వేచి చూడాలి అసలు జరిగినటువంటి అటాక్ ఎలా జరిగింది ఏంటనేది. చంద్రమౌళి వైఫ్ 12:30 తర్వాత ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారు మాట్లాడితే జరిగినటువంటి ఈ ముష్కర దాడిలో చనిపోయినటువంటి తన భర్తను కోల్పోయినటువంటి నాగమణి గారు ఎట్లా ఏం చెప్తారనేది ఓవరాల్గా చూస్తే ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయి సమాచారాన్ని చంద్రమౌళి కుటుంబ సభ్యులకు అందించడంతో పాటుగా ఆయనకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.